మన జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నా సరే తన కోసమే బ్రతుకుతున్న వాళ్ళు కొందరైతే ఈరోజు ఎలాగైనా సరే కడుపు నింపుకోవాలని ఎదురు చూసేవారు మరికొందరులేండి. హలో గాయ్స్, నేను మీ సడన్లాగా రాజు. అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. నిజంగా ఇంటి దగ్గర చాలా పిజ్జా షాప్స్ ఉన్నాయి, కానీ కాస్ట్ ఎక్కువ అని చెప్పి ఏ రోజు కూడా వెళ్ళిందే లేదు. ఇంకా చేతిగాడు తెచ్చిన ఓచర్ ఆఫర్ని చేత పట్టుకొని పిజ్జా తినడానికి అయితే వచ్చేసాము. నిజానికి ఇక్కడికి రాకముందే ఇంట్లో ఫుల్గా లాగిన్ చేసాము, కానీ ఉన్న ఆఫర్ ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి మొత్తం చికెన్ ఐటమ్స్ ఆర్డర్ చెప్పుకున్నాము. ఇన్ని ఆర్డర్ చెప్పుకున్న మనకి కేవలం 30 రూపీస్ మాత్రమే అయింది. ఎందుకంటే ఓచర్స్ యూజ్ చేసాం కాబట్టి కాస్ట్ అనేది చాలా తక్కువ పడింది. ఇలా మీరు కూడా తక్కువ ప్రైజ్లో తిని ఉంటే కామెంట్ చేసేయండి. మరోపక్క చేతిగాడికి కాలు బాగోకపోయినా వాడి కాన్సన్ట్రేషన్ మొత్తం పిజ్జా పైనే ఉందండి. నిజంగా వీడితో తిరిగి నేను కూడా పెద్ద తిండిపోతలా తయారైపోయాను. ప్రతిరోజు తిన్న తర్వాత మనోడు చెప్పే డైలాగ్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? రేపటి కోసం లేదా జిమ్కి వెళ్దాం అంటుంటాడు. ఇలాంటి ఫ్రెండ్ మీ లైఫ్లో కూడా ఉంటే కామెంట్ చేసేయండి. మీరు నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ప్లీజ్ ఫాలో అవ్వండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.